బీజేపీ తన వాళ్ళని కాపాడుకుంటుంది, ఇతర పార్టీల మీద ఈడీ, సిబిఐ రైడ్స్ చేస్తుంది కానీ తమ వాళ్ళకి ఎక్కడ చేస్తుందని మొదటి నుంచి అందరూ వేసే ప్రశ్న. అయితే ఇప్పుడు బీజేపీకి క్లోజ్గా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాగుంటోళ్ళ మీదన రైడ్ జరిగినాయి. అట్లాగే బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని చెప్తున్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్కి నాయకురాలైనటువంటి కవిత మీద కేసు నమోదైంది. కాబట్టి ఇక్కడ అదేం లేదు. కాకపోతే ఏంటంటే ఆధారాలు లభించేంత వరకు చూస్తూనే ఉంటారు. కానీ బీజేపీకి సంబంధించిన నాయకులు చేయట్లేదంటే ఇప్పుడు లేటెస్ట్గా సత్యపాల్ మాలిక్ అయితే ఆయన బీజేపీ నుంచి బయటకు వచ్చాడు కాబట్టి చేశారని కూడా అంటారు. కాకపోతే సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీలోకి వచ్చాక వాళ్ళ మీద అంతకుముందు ఉన్నటువంటి కేసులన్నీ డౌన్ ప్లే అయినాయి అంటే అటు సీఎం రమేష్ నా మీద ఏ కేసులు లేవన్నారు, సుజనా చౌదరి కేసు కోర్టులో నడుస్తుంది. అలాగే బీజేపీతో క్లోజ్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు కేసులు ఏమి ఎత్తేలేదు, స్టే మాత్రం కోర్టులో తెచ్చుకోగలిగారు అంతవరకు. ఇలా కాకుండా నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత వచ్చేటప్పటికి బీజేపీలోని అవినీతి పరులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా చర్యలు ఉంటాయి అన్నటువంటిది బీజేపీ శ్రేణులకి నరేంద్ర మోడీ చెప్తున్నటువంటి లెక్క. అవినీతి పరులకు ఎవ్వరికీ టిక్కెట్లు ఇవ్వద్దు, అవినీతి పరులైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకుంటే ఇప్పుడే పక్కన పెట్టేయండి అని నరేంద్ర మోడీ పార్టీ రాష్ట్రాల నాయకులకు చెప్పారు. లేదా ఈ టీం ఏదైతే కోర్ టీం అభ్యర్థులు ఎంపిక చేస్తుందో వాళ్ళకి చెప్పారన్నటువంటి మాట ఢిల్లీ సర్కిల్స్లో వినబడుతోంది.